చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ మహాలయ పక్షాల సందర్భంగా పోయినసారి కూడా వచ్చినాము, ఇప్పుడు కూడా వచ్చినాం, మళ్ళీ కూడా వస్తాం మేము ఎప్పటికీ. వీళ్ళని కాకుండా దేవుణ్ణి చూసినట్టు అనిపిస్తుంది, దేవాలయానికి వచ్చినట్టు అనిపిస్తుంది. పెద్దలను చూడడం కాదు, దేవాలయంలో దేవతలను చూసినట్టే ఇక్కడ వస్తే. మనకు ఇక్కడ వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. మాకు కూడా పోయినసారి వచ్చినాం, చాలా మంచిగా అనిపించింది. ప్రతిసారి వస్తాం మేము ఇక్కడికి. మా అమ్మ నాయన, మా అత్త మామ పక్షోత్సవ సందర్భంగా కొంచెం ఏదో తోచినట్టు ఈయనకి వచ్చినాము. లాస్ట్ ఇయర్ అనగా 2024లో వచ్చినాం. ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేసి ట్రీట్మెంట్ చేసి మంచిగా చేస్తారు. అలా అంతా సేవ చేయడం వల్ల ఇక్కడ స్థాపించిన ఈ ఆశ్రమం వారికి కృతజ్ఞతలు చెప్తారు. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.